అండి, ఇవి 2 రకాల గోంగూర పచ్చళ్ళు, పులిహోర గోంగూర, పండుమిర్చి గోంగూర. వెల్కమ్ టు ఆహా కిచెన్. ఇది నిల్వ గోంగూర పచ్చడి. దీన్నే పులిహోర గోంగూర అని కూడా అంటారు. ముందుగా 1/2 కేజీ ముదురు గోంగూర తీసుకోవాలి. పచ్చడి పెట్టుకోవడానికి ఖచ్చితంగా ముదురు గోంగూర మాత్రమే కావాలి. లేత గోంగూర అయితే పచ్చడి పాడైపోతుంది. లేదా మీకు లేత గోంగూర దొరికితే కొంచెం, అంటే ఒక 15-20 రోజులకు మాత్రమే చేసుకోవాలి. ఈ గోంగూరని శుభ్రంగా కడిగి ఒక డే మొత్తం ఆరబెట్టుకోండి. అలా అయితేనే మీకు ఆ తడి లేకుండా ఉంటుంది, గోంగూరలో కొంచెం నీరు తగ్గుతుంది. ఇలా ఆకు వడిలే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ మెంతులు, తగినన్ని ఎండుమిరపకాయలు, అంటే 100 గ్రాముల గోంగూరకి 10 గ్రాముల ఎండుమిరపకాయలు సరిపోతాయి. 100 గ్రాముల గోంగూరకి 10 గ్రాములు ఈ లెక్కన వేసుకోండి. నాకు 30 గ్రాముల గోంగూర అయితే నేను ఒక 20 మిరపకాయలు వేసుకున్నాను. కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటిని కూడా పూర్తిగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూర అంతటిని ప్యాన్లో వేసుకొని 2 గరిటెల సహాయంతో ఈ గోంగూర అంతటిని బాగా వేపుకోవాలి. గోంగూరలో గ్రీన్ కలర్ లేకుండా, ఈ పచ్చిదనం లేకుండా అంతా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇదిగో గోంగూర ఇలా వేగింది. ఇలా బాగా వేగిన గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని బాగా వేడి నీళ్ళు పోసుకోవాలి. దీనిలో నానేటట్టుగా. చింతపండు గోంగూరలో పులుపును బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ 30 గ్రాముల గోంగూరకి ఆ నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. ఇప్పుడు జార్లోకి ఈ ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఈ ధనియాలు మిశ్రమాన్ని వేసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది నలిగిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని కూడా వేసుకొని ఇది కూడా నలిగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ గోంగూరని నీళ్ళతో సహా ఈ నానిన చింతపండుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసుకొని వీటిని బాగా వేగిన తర్వాత 1 స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని 3-4 ఎండుమిరపకాయలు చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. వీటినన్నిటినీ ఒకసారి వేపుకొని ఇంకొక వెల్లుల్లిపాయని చితక్కొట్టి ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని కూడా ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూరలో ఇంకేమైనా తడున్నా కూడా పోయేటట్టుగా ఈ నూనెంతా గోంగూర లాగేటట్టు సిమ్లో పెట్టి కలుపుకోవాలి, పొయ్యి మీదే ఉంచి. ఈ గోంగూర వానాకాలంది అయితే 2-3 నెలలు నిలవ ఉంటుంది. వేసవికాలంది అయితే సంవత్సరం అంతా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్. ఇది పండుమిర్చి గోంగూర పచ్చడి, నిల్వ పచ్చడి. ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా 1/2 కేజీ ముదురు గోంగూర తీసుకోవాలి. పచ్చడి పెట్టుకోవడానికి ఖచ్చితంగా ముదురు గోంగూర మాత్రమే కావాలి. లేత గోంగూర అయితే పచ్చడి పాడైపోతుంది. లేదా మీకు లేత గోంగూర దొరికితే కొంచెం, అంటే ఒక 15-20 రోజులకు మాత్రమే చేసుకోవాలి. ఈ గోంగూరని శుభ్రంగా కడిగి ఒక డే మొత్తం ఆరబెట్టుకోండి. అలా అయితేనే మీకు ఆ తడి లేకుండా ఉంటుంది, గోంగూరలో కొంచెం నీరు తగ్గుతుంది. ఇలా పూర్తిగా వడిలిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇక పండుమిర్చి, నేను 1/2 కేజీ గోంగూరకి 1/4 కేజీ పండుమిర్చి తీసుకున్నాను. ఇది ఒక నెల రోజులకు అయితే మాత్రమే 1/4 కేజీ తీసుకోవాలి. లేదా సంవత్సరం మొత్తం ఉండాలంటే 1/2 కేజీ పండుమిర్చి తీసుకోవాలి. 1/2 కేజీ గోంగూరకి 1/2 కేజీ పండుమిర్చి తీసుకోవాలి మీరు, సంవత్సరం అంతా ఉండాలంటే. ఇప్పుడు నెల రోజుల్లో తినేటే మాత్రం 1/2 కేజీకి
పావు కేజీ సరిపోతుంది. పండు మిర్చిని శుభ్రంగా కడిగిన వెంటనే టవల్లో పెట్టుకొని తుడుచుకోవాలి. ఇలా ముచ్చిక లేని కాయల్ని కడగొద్దు, ముచ్చిక ఉన్న వాటినే కడగండి. ముచ్చిక లేని వాటిని కడిగితే లోపలికి నీరు వెళ్తాయి. వాటిని తడిగుడ్డతో తుడవండి శుభ్రంగా. కానీ కాయల్ని మాత్రం గుడ్డతో ఖచ్చితంగా తుడవండి. నీళ్ళల్లో కడిగిన తర్వాత వెంటనే తుడిచి మాత్రమే ఆరబెట్టండి. వీటిని కూడా ఒక పూటంతా ఆరబెట్టండి తడి లేకుండా. తర్వాత తొడిమలంతా తీసుకొని మిక్సీలో వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. కారం గల కాయలు పండు మిర్చి, ఇవి గుంటూరు సైడ్ కాయలు కాబట్టి మాకు అర కేజీ గోంగూరకి పావు కేజీ పండు మిర్చి సరిపోతాయి. అదే గనక ఇంకొంచెం కారం తక్కువ గల కాయలైతే అర కేజీ ఉప్పుడు తినడానికే పడతాయి. నిల్వ ఉంచుకోవాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇలా మెత్తగా, ఉప్పు వేయలేదు, చింతపండు వేయలేదు, ఓన్లీ పండు మిర్చి మాత్రమే ఇలా పేస్ట్ చేసి మీరు రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 స్పూన్లు మెంతులు వేయించి వీటిని కూడా పొడి కొట్టి రెడీగా ఉంచుకోవాలి. గోంగూరని మాత్రం ముదురు గోంగూరే తీసుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. లేత గోంగూర అయితే మాత్రం మీరు వెంటనే నెల రోజులకో 15 రోజులకో మాత్రమే చేసుకోండి. వీటిని కూడా మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకొని ఇప్పుడు బాండీలో 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే సరిపోతుంది. అసలు గోంగూరకి ఎక్కువ ఆయిల్ ముందు వేయకూడదు. అసలు ఇదివరకటి రోజుల్లో అయితే కుండలో అంటే మట్టి పెంకుల్లో వేయించేవారు, అస్సలు నూనె వేయకుండా. ఇప్పుడు మనకి స్టీల్ పాత్రలు ఇలాంటివి వాడుతున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేయొద్దు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకంతా ముద్ద అవ్వకూడదు. గోంగూర నిలవ పచ్చడికి ఆకు ముద్ద అయిందంటే పచ్చడి పనికిరాదు. మనం ఆకు వేయించడం పూర్తయ్యే వరకు కూడా అది విడివిడిగా మాత్రమే ఉండాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఈ గోంగూర అంతటిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర మొత్తం అసలు ఈ గ్రీన్ కలర్ అనేది లేకుండా చక్కగా వేగాలి. ఆయిల్ తక్కువ వేసాం కదా అని మీరు ఏమి కంగారు పడక్కర్లేదు, చక్కగా వేగుతుంది ఈ గోంగూర అంతా. ఇదిగో ఇలా కలర్ మారుతూ ఇలా రావాలి. అలా అయితేనే మనకి గోంగూర నిలవ ఉంటుంది. ముద్ద అయిపోకూడదు. ముద్ద అయిందంటే గోంగూర లేద్దని అర్థం. ఇలా విడివిడిగానే ఉండాలి. ఇలా వచ్చే వరకు చూశారు కదా. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అయితేనే మీకు ఆ గోంగూర ఎంతవరకు వేయించుకోవాలో మీకు తెలుస్తుంది. ఏ కన్సిస్టెన్సీలో ఉంటే నిలవ పచ్చడి ఉంటుందో కూడా తెలుస్తుంది. ఇలా గ్రీన్ కలర్ ఆకులు ఏమీ లేకుండా కదుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ గోంగూర అయితే కాస్త వేయించుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు వేగిపోయింది. ఇలా వచ్చే వరకు ఇలా కాడెప్పుడు విడివిడిగా ఉండాలి. వేయించిన తర్వాత కూడా ముద్ద అయితే మాత్రం పచ్చడి నిలవ ఉండదు. మీరు ఒకవేళ ముద్ద అయిందంటే తక్కువ టైంకి అంటే ఒక 20 రోజులకి మాత్రమే చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేసాను. తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోండి పచ్చడి చేసుకోవడానికి. ఈలోపు మిగిలిన ప్రాసెస్లు అంటే వెల్లుల్లిపాయలు అలాంటివి ఒలుచుకోవటం, మెంతులు పొడి చేసుకోవటం అవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం చింతపండు అర కేజీ గోంగూరకి 75 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఇంకా కారం ఎక్కువగా వేసుకునే వాళ్ళు 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. నేను పావు కేజీ మిర్చి మాత్రమే వేస్తున్నాను, ఇది త్వరగా తినేయటానికి కాబట్టి నేను 75 గ్రామ్స్ చింతపండు వేసుకున్నాను. దీనిలో ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని దీన్ని ఇలా ఉడకనియ్యాలి. కొంతమంది వేడి నీళ్ళు పోసి మాత్రమే ఉంచుకుంటారు, కానీ మేము కొంచెం సేపు ఉడికించుకుంటాం. ఇలా కొంచెం సేపు ఉడికించుకొని తర్వాత దీనికి సరిపడా ఉప్పు కూడా మేము ఈ చింతపండులోనే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక అర టీ గ్లాస్ అంటే 50 గ్రామ్స్ ఉప్పు వేసుకున్నాను. మీరు చాలకపోతే చూసి వేసుకోవాలి, 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఉప్పులో ఉన్న తడి కూడా పోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇదిగో చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దించుకోవాలి. నీరుగా ఉండకూడదు, మొత్తం డ్రైగా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు మనం ఇది రుబ్బితే పచ్చడి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఒక 3-4 వెల్లుల్లి అంటే చిన్న సైజు అయితే ఒక 4 తీసుకోండి. తీసుకొని ఆ వెల్లుల్లిని కూడా రేకలు ఒలుచుకొని ఇదిగో ఇలా పై పొట్టు మాత్రమే తీసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వెల్లుల్లిని నలగనివ్వండి. వెల్లుల్లి నలిగిన తర్వాత ఇప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు. గోంగూర ఇప్పుడు మనం
చల్లార్చుకున్న ఏది కూడా వేడిగా ఉండకూడదు. నిలవ పచ్చడి చేసుకునేటప్పుడు ఈ గోంగూర వేసుకొని గోంగూర ఫస్ట్ నలగనివ్వండి. ఎందుకంటే గోంగూర కొంచెం కాడలుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది నలిగిన తర్వాత మనం మెంతులు ఇందాక పొడి చేసుకున్నాం కదా, ఆ మెంతు పొడి, తర్వాత మనం చింతపండు, ఈ చింతపండు కూడా పూర్తిగా చల్లారాలి. ఈ చింతపండు కూడా పూర్తిగా చల్లారిన చింతపండు వేసుకొని మనం 1/2 kg పండు మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మళ్ళీ రుబ్బుకోండి. కొంతమంది కొంచెం బరగ్గా రుబ్బుకుంటారు, కొంతమంది మెత్తగా రుబ్బుకుంటారు. కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే గ్రైండర్లో రుబ్బుకోండి. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకున్నాను. కొంతమందికి పండు మిర్చి తొక్కలు కనపడేట్టు రుబ్బుకుంటారు. అది కొంతమంది తినే వాళ్ళని బట్టి ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే కొంతమందికి తొక్కలు ఏమీ తగలకూడదు. ఇప్పుడు 1/2 kg గోంగూరకి మొత్తం తాలింపు వేసుకుంటే 1/2 kg నూనె వేయాలి. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, చితక్కొట్టిన వెల్లుల్లి, ఈ 2 మస్ట్గా వేసుకోవాలి. గోంగూర పచ్చడిలో ఎండుమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండుమిర్చి వేస్తేనే గోంగూర పచ్చడి బాగుంటుంది. ఇలా వేసి ఇవన్నీ వేగిన తర్వాత పూర్తిగా స్టవ్ ఆపేసి అప్పుడు కొంచెం ఆరనిచ్చి ఈ గోంగూర పచ్చడి అంతటిని కలపండి. లేదా మీరు కాస్త అట్టు పెట్టుకొని కాస్త వేసుకోవచ్చు. 1/2 kg గోంగూరకి 1/2 kg నూనె పడుతుంది. ఇంకా మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. 1/2 kg అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తాలింపు వేసుకొని మీరు దీన్ని నిల్వ ఉంచుకోవాలి. ఉప్పు మాత్రం 3వ రోజు చూసుకోండి. మొదటి రోజు మీకు ఎక్కువగానే అనిపిస్తుంది. ఈ పచ్చడి కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.